ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అండ్ నమ్రత మీద ఇప్పుడు కేసు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని మీద అలిగేషన్స్ కానీ, అంటే సారోగసీ గురించి కావచ్చు, లేదంటే ఫర్టిలిటీ సెంటర్స్ గురించి కావచ్చు, చాలా రకాలుగా ఇప్పుడు చూస్తున్న ఈ కేసే మనకి బయటికి వచ్చింది. కాకపోతే ఎప్పటి నుంచో ఇవి జరుగుతూ ఉన్నాయి, బట్ వెలుగులోకి రాలేదు. అయితే దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు. వీరితో మాట్లాడి దీనికి రిలేటెడ్ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి మధు గారు. నమస్తే మేడం. సో ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నారు సారోగసీ వెళ్ళకపోవడం అంటే వెళ్ళడం అనేది ఇల్లీగల్ కొన్ని నార్మ్స్ ప్రకారం. అసలు యాక్చువల్లీ నార్మల్ హాస్పిటల్స్కి అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ నడుపుతూ ఉంటారు కదా, వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, అసలు నార్మ్స్ ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ అడిగారు. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ నడపాలి అంటే వీళ్ళందరికీ కూడా మనకు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఉంటుందో, డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో వాళ్ళ నుంచి పర్మిషన్స్ ఇస్తుంటారు. పర్మిషన్ ఎప్పుడు ఇస్తారు అంటే, అసలు వీళ్ళు ఐవీఎఫ్ చేయడానికి, సరోగసీ లాంటి ట్రీట్మెంట్ చేయడానికి, ఐయుఐ చేయడానికి అర్హులా కాదా, వాళ్ళ ఎలిజిబిలిటీ చూస్తారు. అంటే ఏ రకంగా చూస్తారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఓకే, వాళ్ళు పనిచేసినటువంటి ఇంతకుముందు పనిచేసినటువంటి రికార్డ్స్ చూస్తారు. ఓకే, ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తారు. చూసి వాళ్ళు హాస్పిటల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళని సంవత్సరం వాళ్ళ హాస్పిటల్ యొక్క రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది. హాస్పిటల్ రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఆ తనిఖీలు అది నామమాత్రం తనిఖీలుగానే ఉంటాయి మన దేశంలో, మీకు తెలిసిన విషయమే. ప్రాపర్గా తనిఖీలు చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడు బయటపడేవాళ్ళు. అండ్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, రికార్డ్స్ మాత్రమే తనిఖీ చేస్తారు, ఫిజికల్గా ఏమి తనిఖీ చేయరు. సో వీళ్ళు జాగ్రత్త పడ్డారు కదా రికార్డెడ్ వైజ్గా. వీళ్ళు ఆల్రెడీ ఆ నమ్రత గారి అబ్బాయిలు ఇద్దరు కూడా లా చదువుకున్న వాళ్ళే. సో వాళ్ళ ఒక అబ్బాయి మొత్తం ఆ నమ్రత ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ ఉంటుందో దానికి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. సో లీగల్ సెల్ ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇట్లా వాళ్ళు ఒక సిండికేట్గా మారి ఒక 8 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వెన్ సరోగసీ ఈజ్ ఇల్లీగల్, స్పర్మ్ డొనేషన్ ఆర్ ఎగ్ డొనేషన్ ఈజ్ ఇల్లీగల్, దెన్ ఐవీఎఫ్ సెంటర్స్కి ఏ నామ్ బేస్ చేసుకొని పర్మిషన్స్ ఇస్తున్నారు? అంటే మేడం, sperm donation, egg donation, surrogacy is not illegal. It's a legal thing. But some norms are there. That's what I'm telling. Okay? Even అవి ఆ చట్టానికి లోబడి, రెగ్యులేషన్ యాక్ట్స్ ఏవైతే నేను చెప్పానో మీకు, నేను సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ప్రకారము ఆ చట్టానికి లోబడి మాత్రమే ట్రీట్మెంట్ అందించాలి. సో బియాండ్ చట్టాన్ని మీరు ఉల్లంఘించినట్టయితే అది ఇల్లీగల్ అవుతుంది. దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ 5 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల వరకు జరిమానా ఉంటుంది. సెక్షన్ 40 ప్రకారం, సెక్షన్ 40 మన సెక్షన్ 40 అండ్ ఏదైతే రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుందో దాని ప్రకారము 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది మేడం. డెఫినెట్లీ. సో శిక్ష అర్హులు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రాపర్ ఎవిడెన్స్ కానీ ఇచ్చి ఇంకొంచెం మంది ముందుకు వస్తే వీళ్ళు ఖచ్చితంగా 5 years జైల్లో ఉంటారు. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ని చూస్తుంటాం చాలా మందిని. గర్ల్స్ దే విల్ గో ఫర్ ఎగ్ డొనేషన్, లైక్ ఎగ్స్ సేల్ చేస్తూ ఉంటారు. ఈజ్ దట్ ఇల్లీగల్? అంటే లీగలా ఇల్లీగలా? అండ్ అప్ టు వేర్ దానికేం నార్మ్స్ ఉన్నాయి? ఇప్పుడు స్పర్మ్ డొనేషన్కి కానీ ఎగ్ డొనేషన్కి కానీ దానికి కూడా పే తీసుకోకూడదు అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఎగ్ అమ్ముకోవడం, స్పర్మ్ అమ్ముకోవడం ఈ దేశంలో లీగల్ కాదు. దెన్ ఓన్లీ డొనేషన్ ఈజ్ గుడ్. ఎగ్జాక్ట్లీ. ఈ దేశంలో స్పర్మ్ అమ్ముకోవడం, ఎగ్స్ అమ్ముకోవడం లీగల్ కాదు. దెర్ ఈజ్ నో లీగలైజ్డ్ మెథడ్ ఫర్ దట్. సో అది అందుకే చెప్పాను మీకు నేను. ఒక 4 స్పర్మ్ తీసుకుంటారు, స్పర్మ్ లేని వాళ్ళకి అందులో నుంచి డొనేట్ చేస్తారు. ఎవరిదో చెప్పరు. ఓకేనా? ఎగ్స్ పికప్ చేసుకుంటారు, 2 eggs 3 eggs పికప్ చేసుకుంటారు, హెల్దీ ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటారు. ఎవరికైతే ఎగ్ హెల్దీగా లేదో వాళ్ళని తీసుకొచ్చి ఫెర్టిలిటీ చేసేసి పెట్టేస్తారు. సో దిస్ ఇస్ వాట్. అందుకు హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే అందుకు ఛార్జ్ చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ వీళ్ళు తీసుకుంది ఎక్కడి నుంచి? మీలాంటి ఒక సాధారణ వ్యక్తి నుంచి తీసుకుంటారు. సో ఇలా జరుగుతుందన్నమాట దందా. దీనికి రావాలి యాక్చువల్గా. దీనికి ఇటీవల కాలంలో ఒక వీడియోలో ఒక యూట్యూబర్ చెప్పారు, ఒక మంచి విషయం చెప్పారు. ఒక జియో ట్యాగింగ్ మెథడ్. ఎగ్స్ ప్రిజర్వ్ చేస్తే ఎన్ని చేశారు, ఎన్ని పిక్ చేశారు, పిక్ చేసిన వాటికి జియో ట్యాగింగ్ ఇవ్వాలి, వాటి గ్రేడింగ్ ఎలా ఉందో చెప్పాలి, అవి ఎవరియో ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. అలాగే సరోగస్ చేస్తే సరోగస్ చేసిన మనిషి రికార్డ్ అంతా కూడా ఒక సైట్లో ప్రాపర్గా ఉంచాలి. వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటో ప్రాపర్గా ఉంచాలి. వాళ్ళు ఏ నెలలో డెలివరీ అవుతున్నారు, ఎప్పుడు డెలివరీ అవుతున్నారు, డెలివరీ అయితే ఎవరి దగ్గరికి వెళ్తారు,
వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఆ బాబు హెల్దీగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని కూడా ఒక ప్రాపర్ సైట్లో పెట్టాలని చెప్పేసి మంచి టెక్నాలజీ ఉంది ఇవాళ. అది ఖచ్చితంగా చేయవలసిన పని. ఇది ఒక పెద్ద రాకెట్ మేడం. దీన్ని ఖచ్చితంగా లీగలైజ్ చేసి మోర్గా ఎక్కువ దీన్ని మనం ఇది చేయకపోతే, కట్టడి చేయకపోతే, కండిషన్స్తో కట్టడి చేయకపోతే చాలా మంది అమాయకులు బలయ్యే అవకాశం ఉంటుంది. డబ్బు పోగొట్టుకొని, మనశ్శాంతి పోగొట్టుకొని. ఒకసారి మీరు ఆలోచిస్తే, ఇప్పుడే మనం అనుకున్నాం, పసి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా దొడ్డిదారిని అమ్ముతున్నారు కదా, ఎంత పెద్ద నేరం. కరెక్ట్, ఆలోచించండి. ఇప్పుడు ఈ జరిగిన కేసులో, నమ్రత కేసులో ఏమేమి కేసెస్ పడే అవకాశాలు ఉంటాయంటారు? ఆల్రెడీ గోపాల్పురం పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా సెక్షన్స్ యాడ్ చేశారు. సెక్షన్ 3163, సెక్షన్ 318, సెక్షన్ 61 ఎక్స్టార్షన్ అండ్ చీటింగ్, ఫ్రాడ్. తర్వాత మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు, ఆ కేసు కూడా పడుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు తప్పకుండా సెక్షన్ ఆల్టరేషన్ చేస్తారు, లేదంటే జడ్జి గారి స్పెషల్ పర్మిషన్ తీసుకొని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వాళ్ళకి తప్పకుండా 10 ఏళ్ళ జైలు శిక్ష ఉంటుంది. మోస్ట్లీ చీటింగ్ అండ్ ఫ్రాడ్ కేసు. మోస్ట్లీ చీటింగ్, ఫ్రాడ్ అండ్ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ఉల్లంఘన. అందులో సెక్షన్ 38, 39, 40 ఈ మూడింటిని కూడా యాడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ 5 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష అనేది ఉంది. ఒక 5 lakhs 3 lakhs వాళ్ళకి ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. ఇవి కాకుండా అల్టిమేట్గా మనం అనుకున్నట్టు లాస్ట్లో జరిగింది ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. పసిపిల్లలను తీసుకొచ్చి అమ్మడం జరిగింది. అది మార్గం డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ జరిగింది అదే. సో ఖచ్చితంగా అలాంటి వాటిని నిరోధించాలి. కాబట్టి వాళ్ళ మీద సెక్షన్ 370 అనేది యాడ్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కింద 10 ఏళ్ళు వాళ్ళకు శిక్ష పడేలా చేస్తే ఇట్ వుడ్ బి వెరీ బెస్ట్ అనమాట. చట్టాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా కాపాడిన వాళ్ళం అవుతాం అనేది కోరుకోవాలి మనం. లాస్ట్లీ వాట్ ఈస్ మై క్వశ్చన్ అంటే, ఇప్పుడు మనం నమ్రత సైడ్ నుంచే అడిగి చూసాము. సో ఇప్పుడు పేరెంట్స్ హూ ఆర్ ఎఫెక్టెడ్, అంటే ఇట్లాంటి సరోగసీ క్రైమ్స్లో ఇరుక్కున్న వాళ్ళు, అంటే ముందు కూడా అనుకున్నాం చెప్పుకోలేకపోతున్నారు, దే మస్ట్ బి మ్యానిపులేటెడ్, క్రైమ్స్ శిక్షలు వేస్తామని. ఇలా ఇల్లీగల్ పరంగా ఒకవేళ అంటే ఆ నార్మ్స్లో చేరకుండా అవుట్ ఆఫ్ నార్మ్స్ ఎవరైనా సరోగసీ ప్రాసెస్కి వెళ్తే ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆ హాస్పిటల్కి అథెంటిక్ ఉందా అంటే లేదా తెలుసుకోవాలి. అంటే ఆ హాస్పిటల్ చట్టపరిధిలో ఉందా లేదా తెలుసుకోవాలి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవో తెలుసుకోవాలి, క్వాలిఫైడ్ డాక్టర్ లేదా తెలుసుకోవాలి. దాంతోపాటు ప్రొసీజర్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రొసీజర్ని తెలుసుకున్న తర్వాత చేసే ప్రొసీజర్ చట్టపరిధిలోకి వస్తుందో లేదో తెలుసుకోవాలి. మన హెల్త్ కండిషన్ మనకు తెలిసి ఉండాలి. మన హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా ఒపీనియన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చట్ట ఉల్లంఘన జరిగిందని మీరు భావిస్తే ఏ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా పోలీసులను సంప్రదించాలి, హెల్త్ డిపార్ట్మెంట్ని కూడా సంప్రదించవచ్చు. ఓకే, మీరు 104కి కాల్ చేస్తే మీకు చాలా విషయాలు వాళ్ళు చెప్తారు. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏం కన్సల్ట్ అవ్వాలి మీకు కాల్ చేస్తారు. డైల్ 100కి కాల్ చేయొచ్చు. సో శిశు సంక్షేమ శాఖ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి హాస్పిటల్స్లో దేర్ ఆర్ నో సచ్ హెల్ప్ లైన్ నెంబర్స్. కానీ ఫైన్, ఇప్పుడు మనకు అల్టిమేట్గా పోలీస్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఏ సమస్య ఉన్నా, మానసిక సమస్య ఉన్నా, ఆరోగ్యపర సమస్య ఉన్నా కూడా మీరు పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు మీకు ఒక మార్గం చెప్తారు. బికాస్ పోలీస్ కోఆర్డినేట్ విత్ సో మెనీ డిపార్ట్మెంట్స్. మొన్న రైడ్ జరిగినప్పుడు ఒక పోలీసే కాదు, హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, 3 డిపార్ట్మెంట్లు సమన్వయంగా కలిసి ఆ హాస్పిటల్ మీద రైడ్ చేయడం జరిగింది. అది ముందు చేయాల్సిన పని, సరే తర్వాత చేశారు, అది వేరే విషయం. బట్ ఏదైనా సరే తరచుగా తనిఖీలు చేస్తూ డిపార్ట్మెంట్స్ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్స్ కూడా, ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ బాధ్యతని నిర్వర్తిస్తే ఇలాంటివి ఘటనలు పునరావృతం కావని మనం భావించాల్సి ఉంటుంది మేడం. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు, బట్ మన ఇండియన్స్ ఎప్పుడే కానీ చాలా మంది ఎస్పెషల్లీ కిడ్స్ లేనప్పుడు ఎమోషనల్గా డౌన్ అయిపోతూ ఉంటారు మేడం. సో ఇవన్నీ తెలిసినా కానీ ఫోన్లే ఏదో ఒకటి మనకి కావాలి కదా అనే దాంట్లో ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతారు, లైక్ ఇల్లీగల్ అని తెలిసినా కానీ. అవును మేడం. సో వాళ్ళకి ఎలా ఈ చట్టం పనిచేస్తుంది అసలు? తప్పకుండా మేడం. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇక్కడ అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏంటో నేను మీకు ఒక చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏంటంటే, ఆ పుట్టిన పిల్లవాడు రికార్డ్స్ ఉంటే యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ కోర్ట్ నెక్స్ట్ ద ఎంటైర్ కేస్ గోస్ టు ది కోర్ట్ అగైన్, రైట్? సో కోర్ట్ విల్ టేక్ ద డిసిజన్ దట్ ఆ బాబుని ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరి సంరక్షణలో ఇవ్వాలనేది ఖచ్చితంగా కోర్టు డిసైడ్ చేస్తుంది. మొదటిది ఫస్ట్ ఆ బాబుని జనరల్ హోమ్కి పంపుతారు. ఓకే, రెండవది ఆ బాబు ఎవరైతే ఫిజికల్ మదర్, ఎవరైతే బయాలజికల్ మదర్ ఫాదర్ ఉంటారు, ఖచ్చితంగా మదర్ ఫాదర్ ఉంటుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అది మదర్ ఫాదర్ కలయికతో పుట్టినటువంటి బాబు, వాళ్ళు అమ్మారు.
వీళ్ళు 50,000 కొని 30 లక్షలకు అమ్మారు, ప్రాసెస్ డిఫరెంట్. అవును. సో అక్కడికి ఖచ్చితంగా చేరవేస్తారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఓన్లీ నాకు సరోగసీ ప్రాసెస్ అన్నారు, నాకు కానీ ఇచ్చి నాకు బాబుని పెట్టుకునే ఉద్దేశం లేదని ఇఫ్ దే డినై, Yeah. అండ్ వీళ్ళు నా బాబు కాదు అని ఈ పేరెంట్స్ డినై చేశారు అంటే ఆ బాబు పరిస్థితి ఏంటి? కోర్టు ఆర్డర్ ఎప్పుడైనా బయాలజికల్ ఫాదర్ వైపే ఉంటుంది మేడం. ఆబ్వియస్లీ బయాలజికల్ పేరెంట్స్కే కోర్టు ఆ పిల్లవాడిని ప్రాసెస్ అప్పగిస్తుంది. ఏమైనా ఇన్ కేస్ బయాలజికల్ పేరెంట్స్ దొరకని ఎడల, ఇన్ కేసు బయాలజికల్ పేరెంట్స్ లేరనుకోండి, కాలం చాలా దూరం అయింది, వీళ్ళేదో తీసుకొచ్చారు, సంథింగ్ ఏదో మిస్ప్లేస్ అయింది సమ్వేర్, అలా జరిగినప్పుడు ఈ బాబుని కోర్టు కస్టడీకి తీసుకొని జనరల్ హోమ్కి అప్పగిస్తుంది మేడం. జనరల్ హోమ్ సంరక్షణలో ఆ బాబు పెరుగుతాడు, గవర్నమెంట్ సంరక్షణలో పెరుగుతారు. ఇప్పుడు దొరికినా కానీ వాళ్ళు అన్నారు నా పరిస్థితి లేదండి, బాబుని పెంచుకునే పరిస్థితి కాదు మాది, ఏదో కానీ ఇచ్చేయమంటే మేము ఇచ్చాము అంతవరకే అని అంటే, అప్పుడు కన్నడం మాకు చేత కాదు అన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆ బాబుని తీసుకొని జనరల్ హోమ్లో పెంచుతుంది. వీళ్ళకి ఇవ్వదు. మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అడాప్షన్. ఎగ్జాక్ట్లీ. సో అదొక మళ్ళీ ఒక చట్టం ఉంటుందండి ప్రతిదానికి, మనం ఫాలో అవ్వం అంతే. ఎవరు ఫాలో అవ్వకనే ఇవన్నీ ఇబ్బందులు చట్టంలో అన్ని పొందుపరిచి ఉంటాయి మేడం. వాట్ యు సే అంటే ఈ పేరెంట్స్ అయితే ఇప్పుడు తీసుకోరు అనుకుంటారు, యాక్చువల్లీ దే వెంట్ ఫర్ సరోగసీ బికాస్ దే వాంటెడ్ దేర్ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి దే వెంట్ ఫర్ సరోగసీ. అదర్వైజ్ ఫస్ట్ వాళ్ళు అడాప్షన్కి వెళ్ళేవాళ్ళు కదా. మంచి మాట, బాగా చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఏమీ లేదు మేడం. బై ఛాన్స్ వాళ్ళు తీసుకుంటే ఇట్ వుడ్ బి ఫైన్, ఓకే. బట్ కోర్ట్ విల్ డిసైడ్. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత నేను తీసుకుంటా అన్నా మీకు కోర్టు ఇవ్వదు మేడం. ఎగ్జాక్ట్. సో కోర్ట్ విల్ డిసైడ్ వాట్ టు డూ అనేది. హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ మధు గారు ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.